మాక్ పోల్ సర్టిఫికేట్. ఈ మాక్ పోల్ సర్టిఫికేట్ను ఏ విధంగా ఫిలప్ చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పూర్తిగా చివరి వరకు కూడా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ మాక్ పోల్ సర్టిఫికేట్స్ ప్రధానంగా రెండు ఉంటాయి. ఒకటి పార్లమెంట్కి సంబంధించింది, రెండవది అసెంబ్లీకి సంబంధించింది. ముందుగా దిస్ ఈజ్ సర్టిఫైడ్ దట్ అని మనకు ఉండేటప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క నేమ్ రాయవలసి ఉంటుంది. అట్ ద పోలింగ్ స్టేషన్ నంబర్ రాయవలసి ఉంటుంది. పోలింగ్ స్టేషన్ నేమ్ రాయవలసి ఉంటుంది. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, అలాగే అసెంబ్లీ సెగ్మెంట్ అండర్ ఏ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఉంది అది రాయవలసి ఉంటుంది. అలాగే మాక్ పోల్ ఏ టైంలో మనం స్టార్ట్ చేసామో టైం రాయవలసి ఉంటుంది. పోల్ డేట్ రాయవలసి ఉంటుంది. తర్వాత కంట్రోల్ యూనిట్ ఆఫ్ సీరియల్ నంబర్ మనం రాయవలసి ఉంటుంది. బ్యాలెట్ యూనిట్ యొక్క సీరియల్ నంబర్, అలాగే వీవీప్యాట్ యొక్క సీరియల్ నంబర్ మనం లైన్గా 3 కూడా రాస్తాం. బ్యాక్ సైడ్లో మనకు కనిపిస్తుంది. అలాగే మాక్ పోల్ అనేది ఎన్ని ఓట్స్ మనం ఎక్కడ చేసామనేది రాయవలసింది. మినిమం 50 ఓట్లు, 50 కంటే ఎక్కువ కూడా మనం చేయవచ్చు. కాబట్టి అలాగే చేసేటప్పుడు మాక్ పోల్ చేసేటప్పుడు నోటా తప్పనిసరిగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే సెకండ్ పాయింట్ ఏమిటంటే ఎల్ఈడి లైట్ కరెక్ట్గా వెలిగిందా లేదా అనేది. ఇట్ వాజ్ వెరిఫైడ్ దట్ ఎల్ఈడి లైట్ వాజ్ గెటింగ్ లిట్ అప్ అగెన్స్ట్ ద కరెక్ట్ క్యాండిడేట్ ఆర్ నోటా button. When the button was pressed and beep sound was properly heard, మనకు కరెక్ట్గా సౌండ్ వినిపించింది, ఎల్ఈడి లైట్ వెలిగింది అనేది మనం ఇక్కడ గమనించవలసిన విషయం. అలాగే థర్డ్ వన్ ఇంపార్టెంట్ ఏమిటంటే ఈ టేబుల్ ఫిలప్ చేయవలసి ఉంటుంది. ఈ టేబుల్ ఏమిటి అంటే ఫస్ట్ వన్ సీరియల్ నంబర్, సెకండ్ వన్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే కన్సిస్టింగ్ క్యాండిడేట్, number of votes cast during mock poll, number of votes displayed in control unit on checking the result, number of printed paper slips as per counting on checking mock poll result if VVPAT is used, votes cast and result displayed and printed paper slips if VVPAT used count tallied with each other, yes or no. ఇక్కడ సీరియల్ నెంబర్ వేస్తాము. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఎంతమంది మనం ఎవరెవరిని టెస్ట్ చేయాలనుకుంటున్నామో మ్యాక్సిమం అందులో బ్యాలెట్ యూనిట్లో ఉండే అన్ని నేమ్స్ కూడా చెక్ చేసుకుంటే మంచిదండి. కాబట్టి ఆ నేమ్స్ అన్ని రాసుకుంటాము. అలాగే ఒక్కొక్క క్యాండిడేట్కి ఎన్నేసి ఓట్లు వేసాము అనేది సెకండ్, నెంబర్ ఆఫ్ ఓట్స్ క్యాస్ట్ డ్యూరింగ్ మాక్ పోల్, అలాగే కంట్రోల్ యూనిట్లో మనకు ఏది విధంగా మనకు కనిపించింది అనేది అక్కడ మనం ఎంటర్ చేస్తాము. అలాగే ప్రింటెడ్ స్లిప్స్, వీవీప్యాట్లో ఉండే స్లిప్స్ అనేది కౌంట్ చేస్తాము. టాలీ అయ్యిందా లేదా ఈ 3 కూడా ఎస్ ఆర్ నో అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఈచ్ క్యాండిడేట్కి మనం ఎన్ని ఓట్స్ వేస్తున్నాం అనేది రాయవలసి ఉంటుంది. తర్వాత కంట్రోల్ యూనిట్లో డిస్ప్లే మనకు కనిపించిందా లేదా అనేది రాయవలసి ఉంటుంది. అలాగే మనకు వీవీప్యాట్లో ఉండే స్లిప్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవచ్చు. అలాగే ఫోర్త్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఐ హావ్ క్లియర్డ్ ద మెమోరీ ఆఫ్ ద ఈవీఎం అండ్ ఆల్సో రిమూవ్ ద ప్రింటెడ్ పేపర్ స్లిప్స్. అక్కడ వచ్చినటువంటి వీవీప్యాట్ల స్లిప్స్ అన్ని తీసామని, అలాగే క్లియర్ బటన్ నొక్కాము అని మనం ఇక్కడ రూఢిపరుస్తున్నామండి. అలాగే అట్ ద టైమ్ ఆఫ్ మాక్ పోల్ ద ఫాలోయింగ్ పోలింగ్ ఏజెంట్స్ రిప్రజెంటింగ్ ద క్యాండిడేట్స్ హూజ్ నేమ్స్ మెన్షన్డ్ అగెన్స్ట్ ద నేమ్స్ ఆఫ్ సచ్ ఏజెంట్స్ ఫర్ ప్రెజెంట్. ఇక్కడ పోలింగ్ ఏజెంట్ల యొక్క సంతకాలన్నీ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ మాక్ పోల్ అనేది పార్లమెంట్కి సంబంధించింది మనం తీసుకుంటాము. అలాగే ఇక్కడ చూసారా నేమ్ ఆఫ్ ద ఏజెంట్, ఏ పార్టీ తరఫున వచ్చాడు, ఆ క్యాండిడేట్ నేమ్ ఏంటి, అలాగే సిగ్నేచర్ ఆఫ్ ద పోలింగ్ ఏజెంట్. అలాగే మనకు రియల్ పోలింగ్ అనేది డేటు ఏ టైంలో స్టార్ట్ అయింది అక్కడ మనం రాయవలసి ఉంటుంది. మైక్రో అబ్జర్వర్ సంతకం తీసుకుంటాము, ఉంటే ఏదంటే లేదు. కాబట్టి నెక్స్ట్ లాస్ట్లో నేమ్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క సిగ్నేచర్ తీసుకుంటాము, పెడతాము. అలాగే పోలింగ్ స్టేషన్ నెంబర్ వేస్తాము. అలాగే పోలింగ్ స్టేషన్ నేమ్ అనేది మనం ఇక్కడ చివరిలో రాయవలసి ఉంటుంది. ఈ విధంగా మనం పార్లమెంటుకు ఏ విధంగా అయితే మాక్ పోల్ నిర్వహించి ఈ మాక్ పోల్ సర్టిఫికేట్ను మనం ఫిలప్ చేసాము, యాజ్ ఇట్ ఈజ్గా అసెంబ్లీ కూడా మనం ఈ విధంగానే మనం నింపవలసి ఉంటుంది. మాక్ పోల్ సర్టిఫికేట్ ఫర్ అసెంబ్లీ. దీనికి అలాగే అసెంబ్లీకి మనం యూజ్ చేసినటువంటి ఇది పార్లమెంట్ అండి. పార్లమెంట్కి సంబంధించిన మాక్ పోల్ సర్టిఫికేట్, ఇప్పుడు అసెంబ్లీకి సంబంధించిన మాక్ పోల్ సర్టిఫికేట్. ఇది కూడా సేమ్ కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ వీవీప్యాట్ యొక్క సీరియల్ నెంబర్స్ వేస్తాము. ఎన్ని మాక్ పోల్లో మనం ఎన్ని ఓట్స్ తీసుకున్నామో అది రాయవలసి ఉంటుంది. అలాగే ఎల్ఈడి లైట్ అనేది కరెక్ట్ క్యాండిడేట్కి మనం టచ్ చేస్తే ఎల్ఈడి లైట్ కరెక్ట్గా వెలుగుతుంది అనేది అది కూడా మనం వెరిఫై చేస్తాము. అలాగే కన్సిస్టింగ్ క్యాండిడేట్స్కి మనం ఎన్ని ఓట్లు వేసాము, అలాగే కంట్రోల్ యూనిట్లో ఏ విధంగా బీప్ సౌండ్ వచ్చింది, అలాగే వచ్చిందా లేదా, అలాగే వీవీప్యాట్లో ఉండే స్లిప్స్ ఇవన్నీ కూడా టాలీ అయ్యావా లేవా అని ఎస్ ఆర్ నో మనం రాయవలసి ఉంటుంది. ఎస్ ఆర్ నో. ఈ విధంగా మనం మాక్ పోల్ను సులభంగా వితౌట్ ఎనీ టెన్షన్స్
లేకుండా మనం హ్యాపీగా మాక్ పోల్ మనం చేయవచ్చండి. ధన్యవాదాలు.